తునిలో సంచలనం సృష్టించిన జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు తరహాలోని శ్రీకాకుళం జిల్లాలను మరో ఘటన కలకలం రేపింది. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాలుడి మిస్సింగ్ కేసును 24 గంటల్లోనే ఛేదించారు. రణస్థలం మండలం కృష్ణాపురంలో నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న 2 ఏళ్ల మోహిత్ ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. మోహిత్ కోసం కుటుంబ సభ్యులు గ్రామస్తులు తీవ్రంగా గాలించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రోన్ల ద్వారా కృష్ణాపురం, రావాడతో పాటు పరిసర ప్రాంతాలను పోలీసులు జల్లెడబట్టారు. రాత్రికి రాత్రి అనుమానిత వ్యక్తులను విచారించారు. తీవ్ర గాలింపు తర్వాత ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో గ్రామానికి దగ్గరలో ఉన్న తోటలో బాలుడు మోహిత్ ఆచూకీ లభ్యమైంది. వెంటనే బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. రాత్రి మాకు సుమారు 10:30 గంటలకి రావాడ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి గుండు మోహిత్ సుమారు 2 సంవత్సరాల 4 మాసాల అబ్బాయి కనిపించలేదు. దగ్గరలో ఉన్నటువంటి తోటలన్నీ కూడా సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టడం జరిగింది. గ్రామంలో దగ్గర ఉన్నటువంటి ఒక బృందం సీసీ కెమెరాలు వెరిఫై చేయడం, కొంతమంది ఎవరైతే అనుమానితులు ఉన్నారో నుంచి ఎవరు కనబడిలో సర్చ్ అనుమానితులు పికప్ చేసి ఒక పార్టీని తయారు చేస్తాం. నైట్ అల్లా కూడా డ్రోన్ యొక్క మూవ్మెంట్ ప్రకారం అంతా సర్చ్ చేసుకుని వెళ్తుండగా తెల్లవారింటి మనకు అడుగులు కనబడ్డాయి. తెల్లవారి మా రిస్క్ బొందాలు అన్నీ కూడా అబ్బాయిని ప్రాణాలతో సేఫ్గా రక్షించి అబ్బాయి తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. తల్లిదండ్రులకి భగవంతుడి దయ వల్ల మళ్ళీ పుత్రుడి యొక్క సంతోషం చూసినట్టు మాకు చాలా సంతోషం కలిగింది. ఈ సత్య ఆపరేషన్ పాల్గొన్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.